Thank you for clicking my video. ఇవాళ మన దగ్గర ఉన్న కార్ Volkswagen Virtus, one of the sensation create చేసిన కార్. ఇది రీసెంట్ టైమ్స్లో 24 అవర్స్లో 4650 కిలోమీటర్స్ రన్ చేశారు. అంత పవర్ఫుల్ ఇంజిన్ ఇచ్చారు దీంట్లో. అండ్ దీంట్లో చాలా మంచి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను, రండి. రైట్ అవే మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఇలా కనబడుతుంది. లైక్ చాలా బాగుంది, చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది. అండ్ మనకి మిడిల్లో బిగ్ VW లోగో ఎలా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్లో దీని GT బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీనికి క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఇలా ఇస్తున్నారు. అండ్ బాడీ చూసుకుంటే ఫ్రంట్ నుంచి కూడా ఏరోడైనమిక్గా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద హెడ్ ల్యాంప్ సెక్షన్, మనకి హై బీమ్ లో బీమ్ రెండు కూడా ఇస్తున్నారు. అండ్ మనకి ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. అండ్ దీంట్లోనే DRLs కూడా ఇందులోనే ఇన్సర్ట్ చేశారు. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానికి మనకి క్రోమ్ లైనింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ దీని రేడియేటర్ అనేది ఇక్కడ ప్లేస్. అండ్ దీని కీస్ చూసుకుంటే ఇలా కనపడుతున్నాయి. అండ్ మనకి నార్మల్ టైప్లోనే కనపడుతున్నాయి కీస్, అంత స్పెషల్గా ఏం లేదు, బట్ నార్మల్గానే కనపడుతున్నాయి కీస్ అని. దీని సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇలా కనపడుతుంది. మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా దీని కట్స్ అండ్ కార్నర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. లైక్ మనకి చాలా బాగుంటుంది. అండ్ మనకి దీని టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 16 ఇంచెస్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 205/55 R16 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని బ్రేక్ క్యాలిపర్స్ కూడా రెడ్ కలర్ పెయింటింగ్తో వస్తుంది. సో దానివల్ల మనకి చాలా బ్యూటిఫుల్గా అండ్ స్పోర్టీగా కనబడుతుంది. అండ్ దీని సస్పెన్షన్ డాంపింగ్ చూడండి ఎంత బాగుందో. లైక్ ఇది సస్పెన్షన్ కూడా మనకి ఆల్మోస్ట్ 5 పీపుల్ కూర్చున్నా సరే దీని సస్పెన్షన్ అనేది కంప్లీట్ దిక్కుండా టచ్ అవ్వకుండా ఉంటుంది గ్రౌండ్కి. బాగా డిజైన్ చేస్తారు గైస్. బాడీ ఏం చూసుకుంటే మనకి బ్లాక్ కలర్లో ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ దీనిపైన మనకి టర్న్ ఇండికేటర్ అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ దీనిపైన GT బ్యాడ్జింగ్ అనేది రైట్ సైడ్లో ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ సైడ్ బోత్ సైడ్ సెన్సార్ అనేది ఇస్తున్నారు. అండ్ దీనిపైన మనకి క్రోమ్ డీటెయిలింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ మనకి ఈ డౌన్ ఆఫ్ ద లైన్లో కూడా మనకి క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ అనేది ఇలా కనబడుతుంది. గైస్ ఇది చూడండి గైస్, కార్ ఎంత లెంత్ ఉందో. లైక్ మనకి ఇది చాలా బాగుంటుంది. నాకు ఇది చూస్తుంటే లైక్ Audi A3 చూసినట్టే ఉంది ఈ దూరం నుంచి, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ షార్క్ ఫిన్ యాంటీనా ఇలా కనబడుతుంది. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ప్రొఫైల్, ఇక్కడ చిన్న స్పాయిలర్ టైప్ ఫినిష్ అనేది ఇచ్చారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఓన్లీ మనకి GT వేరియంట్లో వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకి టైల్ ల్యాంప్ అనేది ఎలా ఇస్తున్నారు. కంప్లీట్ మనకి ఇది LED సెటప్తోనే వస్తుంది. అండ్ మిడిల్లో మనకి VW లోగో వస్తుంది. అండ్ మనకి ఓల్డ్ జనరేషన్లో చూసుకుంటే దీన్ని టిల్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది, బట్ దీనికి నార్మల్గా కిందే సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి వర్చస్ బ్యాడ్జింగ్ అండ్ రైట్ సైడ్ GT బ్యాడ్జింగ్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద సమ్ డిఫ్యూజర్ టైప్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. మనకి ఫేక్ ఎగ్జాస్ట్ స్టఫ్ అనేది ఏం ప్రొవైడ్ చేయట్లేదు. కంప్లీట్ దీని ఎగ్జాస్ట్ అనేది అండర్ బెల్లీకి ఎలా వెళ్ళి. లెట్స్ చెక్ అవుట్ ద బూట్ స్పేస్. ఫస్ట్ మన సైడ్ దీని బూట్ స్పేస్ చూసుకుంటే మనకి ఇది మ్యాసివ్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 521 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి దీంట్లో అలాంటి ల్యాంప్ అనేది రావట్లేదు, అదొకటి మిస్ అవుతుంది. అండ్ దీని స్పేర్ టైర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఎలక్ట్రానిక్ టెయిల్ గేటింగ్ కాదు, నార్మల్దే ఇస్తున్నారు. అండ్ మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా వచ్చేటప్పటికి ఇక్కడ ఇలా కింద అనేది ఇస్తున్నారు. అండ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా మనకి ఇక్కడ 3 ఇండివిజువల్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చెక్అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. ఫస్ట్ మనం దీని డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇది చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ 80 to 90 degrees వైడ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దీని డోర్ చూసుకున్నా సరే చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంది. మనకి డోర్ ఓపెన్ చేసే విధానంలోనే అర్థమైపోద్ది ఎంత ప్రీమియంగా ఉంది అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డోర్ ఓపెన్ లిడ్ అనేది ఇట్లా సిల్వర్ టోన్లో ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ సాఫ్ట్ టచెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్ డ్యూయల్ టోన్లో మనకి ఇస్తున్నారు. అండ్ పవర్ విండో కంట్రోల్స్ అండ్ స్పీకర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇంటీరియర్ చూసుకుంటే మనకి ఇంటీరియర్ అనేది చాలా బాగుంది. చూడండి గైస్, మనకి దీని లెదర్స్ క్వాలిటీ కానీ లేకపోతే దీని కుషనింగ్ కానీ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇది బ్రీతబుల్ లెదర్. దీనివల్ల ఏంటంటే మనకి స్వెట్టింగ్ అనేది ఎక్కువ రాదు. అండ్ మనకి 3 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 3 పీపుల్ కూడా ఈజీగా కూర్చోవచ్చు అండ్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద సీట్స్. అండ్ నేను సీట్లో కూర్చోగానే మనకి చూడండి గైస్ ఎంత మోర్ దెన్ యాడిక్వేట్ ఉందన్నమాట. లెగ్ రూమ్ కానీ లేకపోతే నీ రూమ్ కానీ మోర్ దెన్ యాడిక్వేట్ ఉంది. సో నో ప్రాబ్లం. ఎంత పొడుగున్న వాళ్ళు కూడా అబౌవ్ 6 feet ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. బట్ 3 people అనేది కొంచెం స్క్వీజ్ అవుతుంది, బట్ 2 people అనేది చాలా బాగుంటుంది. అండ్ మిడిల్లో మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి లాంగ్ డ్రైవ్స్లో చాలా బాగుంటుంది. అండ్ 2 cup holders కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఏంటంటే ఇందులో అండర్ థై సపోర్ట్ కూడా బాగుంది. దీనివల్ల ఏంటంటే మనకి చాలా కంఫర్ట్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అండ్ పైన మనకి 2 రీడింగ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా LED లో ఇస్తున్నారు.
అండ్ మిడిల్లో మనకి 2 AC వెంట్స్ అండ్ కింద టైప్ సి సాకెట్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్మాల్ హంప్ అనేది ఉంది, పెద్ద హంప్ కాదు. సో మనకి ఏంటంటే ఇది అంత డిస్కంఫర్ట్ అనేది ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఇస్తున్నారు. అండ్ దీని విండోస్ కూడా చాలా వైడ్ ఉండడం వల్ల మనకి మంచి ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. అండ్ రేర్ సీట్ కంఫర్ట్గా వచ్చేటప్పటికి మటుకు చాలా అంటే చాలా బాగుంది. దీని డిజైన్ అనేది ఎంత బాగుందంటే మనకి లాంగ్ డ్రైవ్స్లో చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. సో చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. దీని డోర్ చూసుకుంటే ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 80 degreesలో ఓపెన్ అవుతుంది. అండ్ దీని మీద మనకి 4 పవర్ విండో కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీనికి లాక్ బటన్, అన్లాక్ బటన్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. గైస్ మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఈ VW కార్స్లో మనకి ఇది 5 స్టార్ రేటింగ్తో వచ్చింది. అండ్ ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే దీని డోర్ క్లోజ్ చేస్తే చూడండి గైస్, ఆ థడ్ సౌండ్ చూడండి, ఎంత ప్రాపర్ థడ్ మాట, అంత ప్రాపర్ థడ్తో వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే ఎంత ప్రీమియం అండ్ మంచి బిల్డ్ క్వాలిటీతో ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవింగ్ సీట్ కూడా మనకి దీంట్లో టాప్ వేరియంట్లో వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ ఎలక్ట్రానిక్ వే మనకి ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి కూడా మనకి బ్రీతబుల్ లెదర్ వస్తున్నాయి. అండ్ ఇవి కూడా మనకి వెంటిలేషన్ సీట్స్తో వస్తుంది, బోత్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైట్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం దీని స్టీరింగ్ వీల్ చూసుకుంటే మనకి ఇలా డీకట్ స్టీరింగ్ వీల్ అనేది ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి క్రూజ్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్లో దీని మీడియా కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి మిడిల్లో VW లోగో అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీని మీద మనకి సిల్వర్ యాక్సెంట్స్ అనేది ఇస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి స్టీరింగ్ వీల్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇది లెదర్ ర్యాపిడ్తో రావడం వల్ల మనకి గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి, దీని వెల్కమింగ్ ఫీచర్ అనేది ఇలా కనబడుతుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మన కంప్లీట్ కార్ ఇంటీరియర్లో కూడా మనకి అవుట్ సైడ్ మనకి దీని కార్ కలర్ మ్యాచ్ అయ్యేలా మనకి దీనికి రెడ్ యాక్సెంట్స్ అనేది ఇచ్చారు. దీనివల్ల మనకి ఇంకా చాలా స్పోర్టీగా కనబడుతుంది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ కంప్లీట్ డిజిటల్ యూనిటే ఇస్తున్నారు. అండ్ మనకి దీని క్లస్టర్ చూసుకుంటే మనకి ఎలా కనబడుతుంది, దీంట్లో మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ ఇస్తున్నారు అనమాట. దీంట్లో చూడండి గాయస్, మనకి దీంట్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ కానీ, లేకపోతే దీని ఆడియో కంట్రోల్స్ కానీ, దీనికి డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ స్పీడ్ అండ్ డ్రైవింగ్ డేటా అండ్ దీని సెట్టింగ్స్ అనేవి చాలా అంటే చాలా ఫీచర్స్ అనేవి దీంట్లో ఇస్తున్నారు. సో దీనివల్ల మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. మనకి రైట్ సైడ్లో మనకి ఫ్యూల్ ఇండికేషన్ అండ్ రైట్ సైడ్లో దీని టెంపరేచర్ ఇండికేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ దీని స్పీడోమీటర్ అనేది మిడిల్లో షో చేస్తుంది. అండ్ దీనిది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇలా సింపుల్గా చాలా ఫ్యూచరిస్టిక్ కనబడుతుంది. అండ్ ఇది కూడా మనకి దీని రెడ్ యాక్సెంట్స్లో మిక్స్ అయిపోయి మనకి దాని డిస్ప్లే అనేది చాలా అంటే చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి దీంట్లో దీని వ్యూస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి గైస్, దీంట్లో డిఫరెంట్ వ్యూస్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేటప్పటికి దీని యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో రెండు మనకి వైర్లెస్ వస్తున్నాయి. అండ్ దీంట్లో మనకి నావిగేషన్స్, మనకి దీంట్లో బ్లూటూత్ కంట్రోల్స్, రేడియో, మనం ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనకి ఫ్యూచర్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి చూడండి గైస్, దీనికి డ్రైవింగ్ డేటా కూడా మనకి వచ్చేస్తుంది. ఇన్స్టల్ కన్సంప్షన్ 4.2 అండ్ యావరేజ్ స్పీడ్ అండ్ మనకి 14 kilometers ఇట్లా మనకి ఏంటంటే ఎవ్రీథింగ్. అండ్ మనకి దీంట్లో మనం కార్ కనెక్ట్ చేసుకోగానే ఈ యాప్స్ అన్ని కూడా దీంట్లో షో చేస్తాయి. దీనివల్ల ఏంటంటే మనకి చాలా ప్రీమియం అండ్ కన్వీనియంట్గా ఉంటుంది గైస్. మనకి యూజబుల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ డిస్ప్లే కూడా డ్రైవర్స్కి యూస్ఫుల్గా ఉండేటట్టు కొంచెం దీన్ని ఇట్లా టిల్ట్ చేశారు. దీనివల్ల మనకి చాలా బాగుంటుంది. అండ్ దీని మీద మనకి కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఇచ్చారు, స్టార్టింగ్ టు ఎండ్ కూడా. అండ్ దీనిపైన ఈ సిల్వర్ యాక్సెంట్స్ అనేవి కార్ అనేది చాలా అంటే చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని AC వెంట్స్ అనేవి ఇలా ఇస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ ఆటోమేటిక్ ఏసీతో వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి దీని కూలింగ్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కింద వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీని ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, ఆటో ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి వెంటిలేషన్ సీట్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఇది 6-speed గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ దీని రివర్స్ కెమెరా అనేది ఇలా కనబడుతుంది. దీని క్వాలిటీ అనేది ఓకేగా ఉంది. అండ్ మనకి మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ అండ్ 12 volts ఛార్జింగ్ సాకెట్ అండ్ 2 cup holders అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఆమ్రెస్ట్ అనేది లెదర్ ర్యాపర్తో అండ్ స్లైడింగ్ ఆమ్రెస్ట్తో వస్తుంది. మనకి దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని గ్లవ్ బాక్స్ అనేది ఎలా ఉంది, మంచి డీసెంట్ సైజ్తో వస్తుంది. సో మనం బాగా స్టోర్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ IRVMతో వస్తుంది. అండ్ మిడిల్లో చూసుకుంటే దీని సన్ రూఫ్ కంట్రోల్స్ అనేవి ఎలా ఇస్తున్నారు. అండ్ మనకి దీని సన్ రూఫ్ అనేది బాగా మంచి స్పేషియస్గానే ఉంది. మనం మీడియం సైజ్ ఉండేవాళ్ళు హ్యాపీగా వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు. మనకి LED కంట్రోల్స్ అనేవి, రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ ఇక్కడ సన్సెట్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మిర్రర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది, అలాంటి లైట్ అనేది ఇవ్వట్లేదు. అండ్ డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి 4 passengers కూడా గ్రాబ్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు. నాకు ఏంటంటే ఈ డాష్ బోర్డ్ చూస్తే చాలా అంటే చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ కనబడుతుంది గైస్. నాకంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఏదైతే ఆ ప్రీమియంనెస్ ఉంటుందో మనకి ఫోక్స్ వ్యాగన్ వాళ్ళదే, మనకి ఆడి కానీ లేకపోతే కూడా కానీ ఇట్లా చాలా మంచి కంపెనీస్ అన్ని ఇదే పేరెంట్ కంపెనీ కాబట్టి దీనికి వీళ్ళే డిజైన్ అండ్ పార్ట్స్ అనేవి అన్నిటికీ వీళ్ళే సప్లై చేస్తారు. వీళ్ళ కార్ కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఎంత బాగుంటుంది అంటే మనకి ప్రీమియం ఎక్కగానే దీని డాషే మనకి చాలా స్పోర్టీగా అనిపిస్తుంది. అండ్ దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నేను మీకు ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. బట్ ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఈ కూర్చునే ఈ సీటింగ్ పొజిషన్ కూడా మనకి చాలా లోలో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి కంప్లీట్ ఒక ప్రాపర్ సెడాన్ డ్రైవ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ మనకి ఎక్కినప్పుడు మనకి హ్యాండ్లింగ్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇంత చాలా రీచబిలిటీ అనేది చాలా బాగుంది. అండ్ దీని డిజైన్ పార్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది గైస్. లెట్స్ చెక్ అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ మనం దీని బానెట్ ఓపెన్ చేసి చూద్దాం రండి. దీని బానెట్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ లోపల చూసుకుంటే దీని ఇంజిన్ అనేది ఇలా డిజైన్ చేశారు. సో మనకి ఇంజిన్ అనేది అంతా ఇలా కనపడుతుంది. అండ్ స్ట్రైట్ అవే మనం దీని డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చెక్ చేద్దాం రండి. ఫస్ట్ మనం దీన్ని న్యూట్రల్ నుంచి డ్రైవ్ షిఫ్ట్ చేయగానే మనకి ఆ ఇనీషియల్ మూవ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మనం డ్రైవ్ చేసే కార్ వచ్చేటప్పటికి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది మనకి జీటీ వేరియంట్. సో దానివల్ల ఏంటంటే కొంచెం నార్మల్ వేరియంట్ కన్నా దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ అండ్ దీని పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి ఆ పికప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ కార్కి హార్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే దీని ఇంజనే. మనకి ఇది 1.5 లీటర్ TSI విత్ సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైతే స్లో స్పీడ్స్లో వెళ్తామో మనకి 1 or 2 cylinders అనేవి కంప్లీట్ షట్ డౌన్ అయిపోతాయి. దానివల్ల మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇంకా పెరుగుతుంది గైస్. మనం ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్కి వెళ్తే మనకి దీంట్లో 147.5 bhp అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 250 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు గైస్. ఎందుకంటే దీని రైవల్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఇంత టార్క్ అండ్ ఇంత పవర్ అనేది మనకి ఏ కార్ లోని రావట్లేదు. అండ్ మనకి ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దీంట్లో 7-speed ట్రాన్స్మిషన్ వస్తుంది. దట్ టు DSG గేర్ బాక్స్. మనకి DSG గేర్ బాక్స్ మనకి ఆడిలో ప్రీమియం సిరీస్ లో వస్తుంది. సో అంత ప్రీమియం గేర్ బాక్స్ అనేది ఇస్తుంది. మనకి ఏంటంటే ఆ గేర్ షిఫ్టింగ్ కూడా తెలీదు, అంత స్మూత్ గా ఉంటది. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద సెన్సేషన్ క్రియేట్ చేసింది కార్ అనేది. 1 డేలో మనకి 4654 kilometers అనేది రన్ చేశారు కంటిన్యూస్ గా. అండ్ అంత పవర్ఫుల్ ఇంజన్ గైస్. అదే వేరే కార్స్ అయితే ఓవర్ హీట్ అయిపోయి లేకపోతే ఏదో ఒక డ్యామేజ్ అనేది జరుగుద్ది. బట్ దీంట్లో చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా వీళ్ళు ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేశారు. అంత బాగుంటుంది. అండ్ మనకి ఇది చూసుకుంటే దీని టాప్ స్పీడ్ కూడా 203 kilometers అనేది వెళ్తుంది. ఇది కంప్లీట్ కార్ అంతా కూడా ఏరోడైనమిక్స్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ ఉంటుంది. దీన్ని మెనోవర్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం వర్క్ చేసేటప్పుడు కానీ మనకి చాలా కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఆ డ్రైవింగ్ ప్లెజర్ అనేది దొరుకుతుంది. అలా అని చెప్పి ఇది పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పి దీని మైలేజ్ స్పెసిఫికేషన్ ఏం వర్స్ట్గా లేవు. మనకి సిటీలో మనకి 12 to 13 అనేది వస్తుంది. అండ్ హైవేలో వచ్చేటప్పటికి 15 to 17 కూడా వస్తుంది. సో మంచి మైలేజ్ అనే చెప్పొచ్చు ఈ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కి. అండ్ మనకి దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు కూడా 179 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది వస్తుంది. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇది అవ్వడానికి సెడాన్ అయినా సరే దీని సస్పెన్షన్ సెటప్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి దీని సస్పెన్షన్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే 5 people కింద కూర్చున్నా సరే మనకి కింద టచ్ అవ్వదు. స్పీడ్ బ్రేకర్స్ కానీ మనకి ఏవి టచ్ అవ్వవు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి ఇది 6 airbags తో వస్తుంది. మనకి గ్లోబల్ అండ్ క్యాప్ లో 5 star కూడా రేట్ చేస్తుంది. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ అనేది టాప్ నాచ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఇది జర్మన్ కార్ కాబట్టి. సేఫ్టీ ఫీచర్స్ లో విషయానికి వస్తే ABS విత్ EBD వస్తుంది, కార్నింగ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అండ్ హై స్పీడ్ వార్నింగ్ ఉంది, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తున్నాయి, రివర్స్ పార్కింగ్ కెమెరా వస్తుంది. మనకి ఏదైతే కావాలో అన్ని సేఫ్టీ ఫీచర్స్ అని దీంట్లో లోడ్ చేసి ఉన్నారు. దీని బాడీ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటది. మనకి ఎలా అంటే ఇది హై స్పీడ్స్ లో నేలను అంటుకుని వెళ్ళిపోతున్నట్టు ఉంటది. అంత స్టేబుల్ గా ఉంటది బాడీ. అండ్ బాడీ రోల్ అనేది కంప్లీట్ మనకి లేదని చెప్పొచ్చు, అంత బాగుంటది అన్నమాట. మనకి ఇంకా దీన్ని కొంచెం మాడిఫై చేసి మనం దీన్ని లో ప్రొఫైల్ టైర్స్ కింద కానీ చేంజ్ చేస్తే మనకి ఎంత హై స్పీడ్స్ లో ఉన్నా సరే మనకి బాడీ రోల్ అనేది అసలు
కంప్లీట్ జీరో అని చెప్పచ్చు, అంత బాగుంది. అండ్ మనకి ఇది స్టీరింగ్ వీల్ కూడా ఎంత లైట్ ఉందంటే మనకి స్లో స్పీడ్స్లో చాలా లైట్ ఉంటుంది, బట్ మనకి హై స్పీడ్స్ వెళ్ళేటప్పటికి మళ్ళీ స్టీరింగ్ కొంచెం టైట్ అవుద్ది. ఇది కూడా మనకి ఏంటంటే హై స్పీడ్స్లో మనకి ఆ గ్రిప్ దొరకడం కోసం ఈ ఇంజన్ కానీ లేకపోతే ఓవరాల్గా చాలా బాగుంటుంది. అండ్ మనకి దీని బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఎంత పవర్ఫుల్ ఇంజన్ ఇచ్చినప్పుడు ఆ మాత్రం బ్రేకింగ్ ఇవ్వకపోతే చాలా కష్టం. అండ్ మనకి అదే కంట్రోల్ కూడా దొరుకుతుంది. ఎవరైతే డ్రైవింగ్ ఎంతూజియాస్టిక్ ఉంటారో వాళ్ళు ఈ కార్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 14.11 lakhs అనేది పడుతుంది. టాప్ ఎండ్ వచ్చేటప్పటికి 18.7 lakhs అనేది పడుతుంది. అండ్ జీటీ లైన్ లో వచ్చేటప్పటికి మనకి 23.4 lakhs అనేది పడుతుంది ఆన్ రోడ్ హైదరాబాద్. అండ్ ఫైనల్ కంక్లూజన్, మనకి కార్ తీసుకోవాలా వద్దా అంటే నేనైతే ఒకటి చెప్తా గైస్, ఎవరైతే కంప్లీట్ డ్రైవింగ్ ప్లెజర్ కావాలి, నేను ఆ ఫన్ టు డ్రైవ్ తట్టు విత్ ఫుల్ సేఫ్టీ కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ కార్ తీసుకోవచ్చు. అండ్ మనకి ఆ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కార్ ఏదైనా డ్రైవ్ చేస్తుంటే మనకి దీని రైవల్రీస్ లో మనకి అంత కాన్ఫిడెంట్ మనకి అనిపించకపోవచ్చు, బట్ దీంట్లో ఏంటంటే ఏరోడైనమిక్స్ దాని డిజైన్ వల్ల కావచ్చు లేకపోతే దీని ఇంజిన్ వల్ల ఏమో కావచ్చు మనకి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది అన్నమాట మనం డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ దీని బ్రేకింగ్ కూడా టాప్ నచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి కార్ అనేది మన చేతిలో ఉన్న ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. సో అలా డ్రైవింగ్ ప్లెజర్ విత్ కంఫర్ట్ కూడా మనకి 4 people అనేది చాలా స్పేషియస్ గా మనం ఫ్రీగా కూర్చొని లాంగ్ డ్రైవ్స్ అనేది వెళ్ళొచ్చు. అట్లా ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కార్ తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేను చెప్తున్నాను ఈ కార్ ప్రీమియం సెడాన్ సెగ్మెంట్ లో మనకి కార్ వస్తుంది, బట్ ఒకటైతే మైండ్ లో పెట్టుకోండి, దీని రైవల్రీస్ తో పోల్చుకుంటే దీని సర్వీస్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటది. అది కూడా మైండ్ లో పెట్టుకొని దాన్ని బట్టి తీసుకోండి. బట్ డ్రైవింగ్ ప్లెజర్ అనేది టాప్ నాచ్, ఎవరు ఆఫర్ చేయలేరు ఇంత డ్రైవింగ్ ప్లెజర్. యూ రియల్లీ వాంట్ ద కార్, ఒక్కసారి షోరూమ్ కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు కార్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.